దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సత్యవేడు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీమంత్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు రాకేష్, వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ వీరేంద్ర వర్మ, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు ఏవిఎం బాలాజీ రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త బెల్ట్ రమేష్, గురుప్రసాద్, పునీత్ కుమార్, భాను ప్రకాష్ రెడ్డి, మస్తాని బేగం, శరవణం, పళని, రాబీవ్ నాగరాజుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈరోజు మన ప్రీతమ నేత, మనకి అందరికీ కూడా పేదలకి దేవుడు, ప్రతి ఒక్క పేదవాడికి ప్రజా సంక్షేమం అంటే ఏదో చవి చూపిన నేత ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన జన్మదినాన్ని, జయంతిని ఈరోజు మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతిని మనం రాష్ట్రం మొత్తమే కాకుండా అటు తెలంగాణ, ఇటు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఘనంగా చేయటం జరుగుతుంది. ఆ మహానాయకుడిని మర్చిపోలేకుండా ఏ పేదవాడు ఉండడు. మర్చిపోయినారంటే ఇంక అది దానికి అర్థమే లేదు. ఎందుకంటే ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ పేదవాడు హాస్పిటల్కి పోయి ఉచితంగా వైద్యం చేసుకుంటున్నారంటే అది ఆయన చలవే. చదువు ఫ్రీగా చదువుతున్నారంటే ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే. అలాగే వీరందరూ చెప్పినట్టు ఈ సత్యవేడికి, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న సత్యవేడిని మొత్తము రాష్ట్రమంతా తెలిసేటట్టు, దేశమంతా తెలిసేటట్టు, ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు ఒక శ్రీ సిటీని ఇక్కడ పెట్టి దాని ద్వారా వచ్చిన ఉద్యోగాలు అయితే మీకే తెలుసు. ఈ చుట్టుపక్కల అంతకుముందు ఏదో కూలి పనులకు పోయో, ఇంకో పనికి పోయో, పొలం పనులకు పోయో చేసుకునే వాళ్ళు ఈరోజు హాయిగా ఒక ఐడి కార్డు చేసుకొని ఒక ప్రతి కంపెనీలో కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుని చలవే. ఆయన లేని లోటు మనకి కనిపిస్తుంది. కానీ దాన్ని లేని లోటుని మనకి ఆయన సుపుత్రుడైన మన జననేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఆయన పథకాలను అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ సంక్షేమం చేసి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఈరోజు ఎక్కడికి పోయినా జనసందోహము. మరి ఇది ఎలా వస్తుందని వాళ్ళు టీడీపీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మా నాయకులు పోతే తక్కువ వస్తున్నారు, మా అధినాయకులు పోతే ఒక సినిమా యాక్టర్కి ఉండే ఇది కన్నా ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. నాతో తిరుపతిలో వాళ్ళ టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులే చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఈరోజు ఇక్కడ ఆయన సెలవుతోనే మన సత్యవేడు కూడా, నేను కూడా 2 సార్లు ఆయన వచ్చినప్పుడు నేను కూడా అమ్మగారితో రావడం జరిగింది. నాకు బాగా గుర్తు, దాసుకుప్పంలో ఒక మీటింగ్, అది బస్సు యాత్ర అనుకుంటాను, పల్లిబాట. రెండవది ఇక్కడ పాండూరు దగ్గర ఎక్కడెక్కడ పెట్టారు, అక్కడికి కూడా వచ్చాను నేను, శ్రీ సిటీ ఫౌండేషన్ అనుకుంటాను. అప్పటి నుంచే నాకు ఇక్కడికి వచ్చే అనుబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆ పెద్ద ఆయన్ని తలుచుకొని ఆయన కొడుకుని ఆశీర్వదించి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకుంటే కానీ పేద ప్రజలకి న్యాయం జరగదు. ఈరోజు వాళ్ళు కేసులు మీద ఉండే శ్రద్ధ ప్రజల మీద చూపించడం లేదు. అనవసరంగా కేసులు పెడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రశ్న రావణని అతనేదో ప్రశ్నించినాడని, తిట్టినాడనేసి అతన్ని ఒక నక్సలైట్